నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, రాజసాబ్ మూవీ ప్రభాస్ కొంచెం డిఫరెంట్ లుక్ లో కనిపించిపోతున్నారు. ఇందులో మూవీ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నది కొన్ని మనకి వినిపించినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అది దానికి సంబంధించిన రివ్యూ కూడా ఒకటి బయటకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది రిలీజ్ కూడా ఇంకా 9th ఉంది. ఈ లోపే ఆ రివ్యూ రావడము ఎట్లా లీక్ అయింది ఏంటి అని. రాజసాబ్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ముఖ్యంగా సెన్సార్ అయినాక సెన్సార్ సభ్యులు మామూలుగా లీక్ చేస్తుంటారు. పెద్ద సినిమా మామూలుగా ఏంటంటే సినిమాని సెన్సార్ చేయాలంటే మినిమం 4 సభ్యులు చూడాలి. మామూలు చిన్న సినిమాలకి అసలు అడుక్కొని తీసుకురావాలి, సెన్సార్ మెంబర్లు ఎవరు రారు. కానీ పెద్ద సినిమాలకి రివర్స్ అనమాట. అక్కడ కూడా హాల్ ఫుల్ అవుతుంది, అందరూ చూస్తారు. వాళ్ళు బయటకు కూడా లీక్ చేస్తారు. ఎలాగో సినిమా చూసిన వాళ్ళు గమ్మున ఉంటారు కదా, ఎవరికి చెప్తారో అలాగే లీక్ అవుతుంది. సో అలా లీక్ అయిన రివ్యూ బయటకు వచ్చిందండి. మామూలుగా సో ప్రభాస్ కల్కి తర్వాత మనకి సలార్ 2 తర్వాత కల్కి, వీటిలో ప్రభాస్ చాలా సీరియస్గా ఉన్నాడు. పెద్ద కామెడీ లేదు. కల్కిలో కొద్దిగా ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సలార్ చూస్తే ఎప్పుడు చూసినా నల్లగా బొడిత పోసుకొని అలాగా బొగ్గు, దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి అంత హ్యాపీగా లేరు. అంటే ప్రభాస్ని లవర్ బాయ్ గా, ఒక జోవెల్ క్యారెక్టర్ గా, డార్లింగ్ క్యారెక్టర్ గా చూడాలనేది వాళ్ళకి కోరిక. అది మధ్యకాలంలో నెరవేరలేదు. బాహుబలి నుంచి కూడా అతను వేరే ట్రాక్ వెళ్ళిపోయాడు. పాన్ ఇండియా కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమాల్లో ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారుతితో ప్రభాస్ సినిమా చేస్తాడని ఎవరు అనుకోవడం కూడా లేదు. ఎందుకంటే మారుతి ఏం పాన్ ఇండియా డైరెక్టర్ కాదు. ఆయన ఒక రకమైన జాన్రా సినిమాలే ఎక్కువ తీసుకెళ్ళాడు. అంటే ఎక్కువగా బిగినింగ్లో కొద్దిగా సాఫ్ట్ వర్న్ కైండ్ ఆఫ్ సెక్స్ కామెడీలు అవి తీసి దాని తర్వాత రొమాంటిక్ కామెడీ జాన్రాకి, ఫ్యామిలీ జాన్రాకి వచ్చాడు. మధ్యలో ప్రేమ కథా చిత్రం ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ దర్శకత్వ పర్యవేక్షణ, అది హారర్ కామెడీ. అంటే మనకి హారర్ కామెడీ జానర్ అనేది అమెరికా నుంచి దిగుమతి అయింది. అమెరికాలో స్క్రీమ్ సిరీస్ నుంచి హారర్ కామెడీ అక్కడ బలంగా పెరిగింది. అంటే హారర్ని కామెడీని అంటే భయపడుతూనే నవ్వడం అనేది ఒక డిఫరెంట్ జానరాగా ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో మళ్ళీ పోస్ట్ మోడర్న్ హారర్ అని కూడా అంటారు. అలాగా రకరకాల హారర్ బేస్డ్ సినిమాలు అనేవి వచ్చాయి. ఒట్టి రొటీన్ హారర్ అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి హారర్ లో ఎంటర్టైన్మెంట్ ని ఎలా క్రియేట్ చేయాలనే దగ్గర ప్రయోగాలు జరిగాయి. ఇండియాలో కూడా హారర్ కామెడీ పెద్ద హిట్ అయింది. మనకి సీరియస్ హారర్ కామెడీస్ ఇండియాలో తక్కువే. సీరియస్ హారర్ సినిమాలు తక్కువ, హారర్ కామెడీస్ ఎక్కువ అనమాట. సో అలాగా దీన్ని కూడా హారర్ కామెడీగా ప్లాన్ చేశాడు. అయితే హారర్ కామెడీలోనే ఇప్పుడు దాని ఏమంటారు, జాన్రా బెండర్ అంటారు. అంటే ఒకే జాన్రా ఉండకుండా అనేక జాన్రాలు మిక్స్ చేయడం కూడా ఒక పద్ధతి అనమాట. అలాగా దీంట్లో ఇటు రొమాంటిక్ యాంగిల్ ఉంది, యాక్షన్ యాంగిల్ ఉంది, హారర్ ఉంది, కామెడీ ఉంది. ఇలాగా అన్నిటినీ మిక్స్ చేశారు దీంట్లో. సో రాజసాబ్ అనే టైటిల్ కూడా అట్రాక్టివ్గా ఉంది. అతని గెటప్ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది. అంటే పూల రంగులాగా పూలు పెట్టుకొని అమ్మాయిలతో ఇది చేయడం కనబడుతుంది. మళ్ళీ భయపడుతున్న క్యారెక్టర్ భయపడుతుంది. అంటే ఒక డార్లింగ్ కైండ్ ఆఫ్ అతని కామెడీ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ కనబడుతుంది. తర్వాత అతను నేను రాక్షసుని అని అతను అందరినీ భయపెట్టే ఒక యాక్షన్ ఇది కనబడుతుంది. ఇలాగ డిఫరెంట్ షేడ్స్ మనం ప్రభాస్ని చూడొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఏ సినిమాల్లో కూడా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ చేయలేదు కాబట్టి ఇది బాగొచ్చింది అన్నారు. బేసిక్ పాయింట్ అయితే కథగా మొత్తం రివీల్ కాలేదు కానీ బేసిక్ పాయింట్ అయితే ప్రభాస్ తన టీంతో ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తాడు. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. సో ఆ ఇబ్బందుల్లో నుంచి తను లవ్ స్టోరీలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆ ఇల్లు తన పూర్వీకులది అని, తనది జమీందారు వంశం అని, తన తాత దెయ్యంగా మారాడని అతనికి తెలుస్తుంది. సో తాత తన నుంచి ఏదో కోరుకుంటున్నాడు అనే విషయం అర్థమవుతుంది. ఈ లోపల ఒక విలన్ ఎంటర్ అవుతాడు, సంజయ్ దత్. అతనేమో మోడర్న్ మాంత్రికుడు లాంటి వాడు. అంటే హిప్నాటిజం ఇవన్నీ చేయగలిగి టెక్నాలజీని వాడి పాతకాలపు మంత్రతంత్రాలు కాకుండా చంద్రముఖిలో కొంత రజనీకాంత్, అది యాక్చువల్ పాజిల్ డిజైన్ చేశాడు మలయాళంలో. సో అక్కడ నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ వచ్చింది.
సో ఇక్కడేమో ఇది రజనీకాంత్ పాజిటివ్ రోల్ అక్కడ, ఇక్కడేమో కంప్లీట్ గా విలన్ అనమాట. అంటే ఇట్లాంటి విచిత్రమైన శక్తులు ఉన్న విలన్, మామూలుగానే విలన్ కి పవర్ఫుల్ ఉంటాడు, ఇంకా అతనికి విచిత్రమైన శక్తులు అంటా ఉంటే అలాంటి విలన్ ని ఎదుర్కోవాలంటే హీరో అంతకంటే ఎక్కువ ఉండాలి. సో అది ఎప్పుడైనా కూడా యాక్షన్ మూవీస్ లో విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మనకి హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఫార్ములా చూస్తే విలన్ ఆపడమే హీరో పని. అంటే విలన్ ని వేరే పని ఉండదు హీరోకి. విలన్ నీ లోపల ఆపకపోతే దేశ నాశనము, ప్రపంచ నాశనము, లేకపోతే అనుభవం పేలడము, ఏదో ఒక టైం బౌండ్ ఉంటుంది. విలన్ ని ఆపడం అనేది హీరో గోల్ అనమాట. ఇంక వేరే గోల్ హీరోకి ఉండదు. అది హాలీవుడ్. ఇక్కడ మనకు వచ్చేసరికి విలన్ తో ఆడుకోవడం అనేది హీరో క్యారెక్టరైజేషన్ మనకి ఎక్కువ ఉంటది. విలన్ ని ఎలా ఆడుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఇక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇండియన్ యాక్షన్ సినిమాల్లో అది ప్రధానంగా ఉంటది. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే. అంటే ఒక విలన్ లేకపోతే భూతం వల్ల బిగినింగ్ అంతా ఇబ్బందులు పడ్డం, సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ప్రభాస్ రోల్ మారిపోయి విలన్ ని గాని దెయ్యంతో గాని ఇతను ఎలా ఆడుకున్నాడు అనేది ప్రధానంగా స్కీమ్ అలా పెట్టుకున్నారనమాట. సో ఇది మొత్తంగా సెన్సార్ లో 3 గంటల 3 నిమిషాలు వచ్చిందని చెప్తున్నారు. అందులో 103 నిమిషాలు సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే మేజర్ కథ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టుకున్నారు. మనం మామూలుగానే ఇండియన్ సినిమాల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో బిఫోర్ ఇంటర్వెల్ వరకు కథ ఏమి ఉండదు, సరదాగా జరుగుతుంటది. రొమాన్స్, కామెడీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. జస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాల ముందు కథలోకి ఎంటర్ అయ్యి ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ వేస్తారు. అక్కడ నుంచి సీరియస్ కథ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇది కూడా ఒక రకంగా అలాంటిదే. అంటే ఇంటర్వెల్ లో ఒక బ్యాంగ్ ఉంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ లోనే ప్రధాన కథ నడుస్తుంది అనమాట. అంటే ప్రభాస్ కంప్లీట్ గా స్క్రీన్ ని సినీ ప్రపంచ కథా ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఇబ్బందులు పడడం, ఇంకొక పక్క రొమాన్స్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే దీంట్లో 3 హీరోయిన్లు ఉన్నారు. మాలవిక మోహనన్ అండ్ రిద్దిక్ కుమార్ అండ్ నిధి అగర్వాల్ 3 ఉన్నారు. బొమ్మ హీరోయిన్ మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన ఉన్నాడు. తర్వాత సంజయ్ దత్ ఇందాక చెప్పిన విలన్ క్యారెక్టర్. సో మంచి కాస్టింగ్ అయితే ఉంది. జరీనా వాహిబ్ ఆమె కూడా ఉంది, పెద్ద ఆవిడ. అట్లాగే టెక్నికల్ గా కూడా తమన్ దీనికి ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇప్పుడు దాని పాటలు 2 వచ్చాయి కదా, 2 కూడా హిట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక డిఫరెంట్, ఎందుకంటే హారర్ కి సౌండ్స్ డిఫరెంట్ ఇవ్వాలి. సౌండ్ డిజైన్ అనేది హారర్ కామెడీకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక రిస్క్ ఉంటుంది. హారర్ ఉన్నప్పుడు కామెడీ రాకూడదు, కామెడీ ఉన్నప్పుడు హారర్ రాకూడదు, ఆ రెండింటిని మిక్స్ చేయాలి. అది ఆల్రెడీ ప్రేమ కథా చిత్రంలో మారుతి చాలా బాగా చేస్తాడు. అప్పట్లో అది ఎంత పాపులర్ అయిందో ఇప్పటికి కూడా అక్క క్యారెక్టర్, అక్క సినిమా అంతా నవ్వుతూనే ఉండాలి కదా, అది బాగా డిజైన్ చేశారు. దీంట్లో కూడా ఇప్పుడు ప్రభాస్ అలా చేయడం కొత్తగా ఉంటుంది. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇట్లాంటి హారర్ కామెడీలు చేయలేదు. అందులో ఇవాళ జనాలు ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరే ఉంది. అవును, మారుతి ఇవ్వబోయేది, డెలివరీ చేయబోయేది వేరే ఉంది, కంప్లీట్ ఆపోజిట్. అది కూడా కొద్దిగా రిస్క్ అనమాట. మారుతికి రిస్క్, ప్రభాస్ కూడా రిస్క్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటే ఒక బిగ్ క్యాన్వాస్, బిగ్ దీంట్లో యాక్షన్ ఉండాలి. ఇదేమో ఒక ఇంట్లో చేస్తున్నారు, ప్రభాస్ ఏమో కామెడీ చేస్తున్నారు, హారర్ ఎలిమెంట్ దెయ్యం ఉంది, ఎలా చేస్తారు అనేది కూడా ఒక రిస్క్ అయితే ఉంది. ఆల్రెడీ కొంత ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ జరిగినప్పుడు కూడా మారుతి ఒక కామెంట్ నోట్ జారీ, ఒకప్పుడు మీడియం రేంజ్, మిడ్ రేంజ్ లో ఉన్న హీరోని పెద్ద అయ్యాడు తర్వాత అని ప్రభాస్ చెప్పడంతో అది కూడా కొంత కాంట్రవర్సీ అయింది. ఫ్యాన్స్ కూడా ఇది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది బిగ్ బడ్జెట్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా హీరోలకి, టెక్నీషియన్లకి 60% బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఇంకా 40% మాత్రమే ప్రొడక్షన్ ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా అంతే. ప్రభాస్కే మేజర్ వెళ్ళిపోయి ఉంటుంది. 400 నుంచి 450 కోట్లు అంటున్నారు. ఆయనకే 150 కోట్లు ఎంతో వెళ్ళిపోతుంది. మిగతా కాస్టింగ్, మిగతా అంతా కూడా ఒక 100 కోట్లు వేసుకున్నా 250 నుంచి 300 కోట్లు అక్కడే వెళ్ళిపోతుంది. కాబట్టి బిగ్ బడ్జెటే కానీ మరీ బిగ్ బడ్జెట్ కాదు. కాబట్టి ఒక 400 కోట్లు అంటే ప్రభాస్ కి వర్కౌట్ అయితే అవుతుంది. కాకపోతే సినిమా ఏమాత్రం అటు ఇటుగా వస్తే మాత్రం
మాత్రం ఇబ్బంది. పీపుల్ మీడియా విశ్వప్రసాద్ రిస్క్ చేస్తున్నట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా మన అఖండ తర్వాత భయం వేస్తుంది తెలుగులో. ప్రభాస్ కు మార్కెట్ ఉంది కానీ అది సినిమా బాగాలేకపోతే ఏం చేయలేము అనేది ఆల్రెడీ చూసాం. ప్రభాస్ సినిమాలు చాలా ఫ్లాపులు కూడా వచ్చాయి. సో ఇదైతే ప్రభాస్ కి ప్రెస్టేజ్ ప్రాజెక్టు, మారుతికి కూడా అట్లాగే ప్రొడ్యూసర్ కి కూడా రిస్క్ ప్రాజెక్ట్ చూడాలి అని ఆడియన్స్ కనుక నచ్చితే మాత్రము డిఫరెంట్ హిట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది.